మామ్స్ వరల్డ్ నా ప్రపంచంలోకి స్వాగతం సుస్వాగతం. ఎన్ని ఏళ్ళు వచ్చినా వయస్సు పెరగలేదు అని తలుచుకుంటూ హుషారుగా ఉంటూ జీవితంలో ముందుకు పరిగెట్టడమే చాలా మంచి పని అని నేను నమ్ముతాను. అంటే ఏ వయసులోనైనా ఏ స్త్రీమూర్తికి రిటైర్మెంట్ అనేది ఉండదు. చాలా మంది అనుకుంటూ ఉంటారు, కొంతకాలం అయిన తర్వాత, పెద్ద వయసు అయిన తర్వాత ఏం చెయ్యగలము అని. పట్టుదల ఉంటే మనకి మనం చెయ్యగలము అన్న అభిప్రాయం ఏర్పరచుకుంటే ఎన్నెన్నో చెయ్యొచ్చు. నా 31 సంవత్సరాలకి క్యాన్సర్ ఫస్ట్ వచ్చినప్పుడు మాకు 4 సంవత్సరాల పాప ఉంది. నా భర్త సౌదీ అరేబియాలో పనిచేసేవారు. అక్కడికి వెళ్ళాలి అని ప్లాన్ చేసుకుంటూ ఉంటే నాకు 3rd స్టేజ్లో ఉన్న క్యాన్సర్ డయాగ్నోసిస్ అవ్వడం, ఆపరేషన్ రోజుకి నా భర్త ఒక్క రోజులో అక్కడి నుంచి తిరిగి రావడం, ఆ తర్వాత ట్రీట్మెంట్ మొదలవ్వడం, అలా 1 సంవత్సరానికి నేను తేరుకోవడం జరిగింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలలో నేను రెడ్ ఎఫ్ఎంలో ఆర్జే అయ్యాను. సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తున్న టైంలో 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే బ్రెస్ట్ క్యాన్సర్ నా తలుపు తట్టింది. ఎప్పటికప్పుడు ధైర్యం తెచ్చుకోవడమే జీవితం అంటే, ధైర్యమే కదా. ధైర్యం తెచ్చుకోకపోతే మనని మనం మోసం చేసుకోవడం అని నమ్మిన నేను మళ్ళీ పోరాటానికి సిద్ధమైపోయాను. నా వెనక కత్తులు పట్టుకొని మా వారు, మా పాప ఇద్దరు కూడా నాకు సపోర్టివ్గా నిలవడం వల్ల, ఉద్యోగం చేసుకుంటూ కూడా నా క్యాన్సర్ ట్రీట్మెంట్లో కూడా నేను ప్రోగ్రామ్స్ చేస్తూ నాకు నేను ధైర్యం తెచ్చుకుంటూ ముందుకు వెళ్ళడం జరిగింది. ఇక్కడ ఒక విషయం చెప్పాలి అండి. బయటికి వెళితే క్యాన్సర్ ట్రీట్మెంట్లో, కెమోథెరపీలో జుట్టంతా పోయి కొంచెం వికారంగా తయారైనప్పుడు ఎలా సస్టైన్ అవుతాము అని చాలామంది అనుకుంటాం. స్త్రీకి సౌందర్యం అన్నా, అందం అన్నా, మన మీద మన నమ్మకం అన్నా చాలా ముఖ్యం కదా. అటువంటి పరిస్థితిలో నా భర్త రకరకాల విగ్గులు ఆ కాలంలోనే కొని నాకు ఇచ్చి, ఇవి వేసుకొని నువ్వు ధైర్యంగా ఉండాలి అని ధైర్యం చెప్పడం వల్ల, డాక్టర్ల సలహాలతో నేను ముందుకు సాగడం జరిగింది. క్యాన్సర్ ట్రీట్మెంట్ అంతా అయిపోయిన తర్వాత శ్రీమతి ఆంధ్రప్రదేశ్ అనే పోటీ జీ తెలుగు వారు నిర్వహించడం జరిగింది. దానికి నేను కూడా అప్లై చేయడం, అప్లై చేసిన తర్వాత 6 నెలల పాటు ఆ పోటీలో రకరకాల స్టేజ్లు దాటడం, ఫైనల్స్ వరకు రావడం, ఫైనల్స్లో ఫస్ట్ రన్నరప్గా నేను గెలవడం, సెకండ్ రన్నరప్గా వీణా శ్రీవాణి గారు గెలిచారప్పుడు. అది నా ఆత్మవిశ్వాసాన్ని విపరీతంగా పెంచింది. అంటే క్యాన్సర్ వచ్చినా నేను కూడా పోటీకి సిద్ధపడగలను అన్న భావం నాలో చాలా ధైర్యాన్ని నింపింది. కాకపోతే ఆ పోటీ నాకు చాలా విశేషాలను నేర్పింది. అంటే చాలా మందిని కలగలుపుకొని వెళ్ళడం, పోటీ కదా అని పోటీదారులతో, నాకంటే కంటెస్ట్లతో వీళ్ళు గెలుస్తారేమో అన్న భావం లేకుండా ఉండడం, అందరితో ఫ్రెండ్లీగా ఉండడం, చాలా మందిని కలవడం, అలాగే జడ్జెస్గా రకరకాల మందిని, కృష్ణా విజయ నిర్మల గారు, అలాగే లబ్ధ ప్రతిష్ఠులైన వాళ్ళందరూ మాకు జడ్జిలుగా రావడం, సుమా గారు మా ప్రోగ్రామ్కి యాంకరింగ్ చేయడం, ఇలా ఎంతో మందిని కలిసి చాలా సంతోషపడ్డాను. అటువంటి ధైర్యం చేసినందుకు, ఆ ధైర్యానికి వెనుక బలంగా నించున్న మా అమ్మాయిని నేను ఎప్పుడూ మర్చిపోలేను. ఎప్పటికప్పుడు చెప్పేది, అమ్మా నువ్వు గెలుస్తావు, నీలో ఆ శక్తి ఉంది, నువ్వు పర్ఫామ్ చేస్తావు అని. అదే నన్ను ముందుకు నడిపించిందేమో. అందుకే అంట, మనకి మనమే ధైర్యం తెచ్చుకోవాలి. జీవితం ఏమిచ్చినా అది మన కోసమే ఇచ్చిందేమో అని తలుచుకుంటూ మనం ముందుకు అడుగు వేస్తేనే ఈ జీవిత ప్రవాహంలో కొట్టుకుపోకుండా ఒడ్డుకు చేరతాం అని నేను నమ్ముతాను. ఈ విధమైన నా విషయాలు మీకు షేర్ చేయడం ఎందుకు అని మీకు అనిపించవచ్చు. కాదండి, ఎప్పుడు ఎవరికైనా జీవితంలో కష్టం అనేది రాకుండా ఉండదు. అది అనారోగ్య కష్టం కావచ్చు, ఆర్థిక కష్టం కావచ్చు, ఇంకో కష్టం కావచ్చు. ఏ కష్టం వచ్చినా నిర్జీవంగా మారకుండా, నిరాశ పడకుండా ధైర్యంతో అడుగు ముందుకు వేస్తే మనకి లాభాలే వస్తాయి, మంచే జరుగుతుంది. ఉంటానండి. ఈ రోజుకి నా విషయాలు మీతో షేర్ చేసుకున్నాను.
నా వసుంధర రామమ్స్ వరల్డ్ మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం. वीडियोस बनाने हैं फिल्मोरा है ना.